నమస్తే సార్, మీ పేరు? నా పేరు మామిడి పరమేశ్వరమ్మ, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి మైదీపట్నం డివిజన్ కన్వీనర్ని. మన గవర్నమెంట్ కానీ అందరు కానీ అంగరంగ వైభవంగా కలిసిమెలిసి ఐకమత్యంగా చేసుకోవాలా. కుల మతాలకు పార్టీలకు అతీతంగా చాలా ఘనంగా చేసుకోవాలా. మనం కోవిడ్ తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే తోపులాట కానీ ఒక 2 నిమిషాలు ఆగితే ఎదుటోనికి అవకాశం ఇస్తే 4 బండ్లు వెళ్ళిపోతాయి. నేను ముందు నువ్వు ముందు కాకుండా ఐకమత్యంగా ఘనంగా చేసుకోవాలా. బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఇంకొక విషయం చెప్పండి సార్, భద్రతా సిబ్బంది ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి? అంటే మా లోపలికి వెళ్తున్నా. నమస్తే అండి, మీ పేరు? మా పేరు అశ్విని అండి. అశ్విని గారు, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? అసలు ఎక్కడ ఉంటున్నారు మీరు? హైదరాబాద్ లోకల్? మాది లోకలే, ఐతనగర్లో ఉంటున్నాము. మీ 17 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఓకే, ఎప్పుడు వస్తూ ఉంటారో ఇక్కడ గణేశుని దగ్గరికి? ప్రతి ఇయర్ వస్తాము. మీకంటే ఏం చేంజెస్ కనిపిస్తున్నాయండి? 17 ఏళ్ళుగా ఉంటున్నారు మీరు ఇక్కడ, అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. ఇక్కడ మీకు కనిపించిన చేంజెస్ ఏంటి? వినాయకుడిని ప్రతి ఇయర్ ఎక్కువ భారీగా పెట్టడము, పెద్ద ఎత్తున పెట్టడము, జనాలు బాగా రావడము మాకు మంచిగా నచ్చిందండి. ప్రతి ఇయర్ వస్తాము, దర్శనం బాగా. ఈ వినాయకునికి ప్రత్యేకత ఉంది, అంటే అనుకున్నవన్నీ జరుగుతాయి అని ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు ఖైరతాబాద్ వినాయకుడిని. మీకు కూడా అలాంటి నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం అండి, షోర్. అది ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న పని విజయంగా జరిగిపోతుంది. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? అవి ఎలా అనిపిస్తున్నాయి ఈసారి? అంటే లైన్లు అవి ఎక్కువ పెట్టారు, భద్రతా చర్యలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం అంటున్నారు. మీకేమనిపిస్తుంది చూస్తుంటే? క్యూ లైన్ ఎక్కువ అనిపించినా కూడా దర్శనం మాత్రం మంచిగా అవుతుంది. వినాయకుడు అనేది దగ్గర నుంచి దర్శనం కావడం మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికన్నా ఈసారి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికన్నా ఈసారి ఎందుకంత మంచిగా అనిపిస్తుంది? ఏదైనా ఒక 2 రీజన్స్ చెప్పగలుగుతారా? ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారు మంచిగా చేశారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. మీరు కేసీఆర్ గారు అన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను. మళ్ళీ ఇదే, అంటే ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ ఇదే అధికార పార్టీ రాబోతుంది అనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వమే రాబోతుందని అనుకుంటున్నాం. గట్టి నమ్మకం కూడా. ఎందుకంత గట్టి నమ్మకం ఉంది? ఈసారి అన్నీ కూడా అలాగే పాల్గొంటున్నాయి కదా. అంటే కాంగ్రెస్ ఏమో 6 హామీలు ఇస్తున్నారు, బీజేపీ కూడా అలానే ఉంది. సో మీకు ఎందుకు కేసీఆర్ గారిదే మళ్ళీ వస్తుంది అని అనిపిస్తుంది? ఇంకా అతను చేసే మంచి పనులు కూడా, ఆర్థిక సాయం కూడా మంచిగా మనకు పేదలకు అందుకుంటున్నాం కాబట్టి అట్లానే అనిపిస్తుంది మాకు. ఇప్పుడు సోనియా గాంధీ గారు 6 హామీలు ఇచ్చారు, అందులో మహిళలకు కూడా ఇచ్చారు, చాలా ఇండ్లు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. మరి అంటే వాళ్ళు కూడా గెలుస్తాము అని ధీమాగా ఉన్నారు కదా, కానీ మీరు మాత్రం బీఆర్ఎస్ వస్తుంది అని అనుకుంటున్నారా? టీఆర్ఎస్ఏ వస్తుంది ఖచ్చితంగా, 100% ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నమస్తే సార్, మీ పేరు? నా పేరు పుట్ట రాఘవేంద్ర. నేను బోరబండ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ అండి. ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి దగ్గర ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. నిన్న కూడా మేము ఇక్కడికి వచ్చాము. బండారు దత్తాత్రేయ గారు వచ్చాడు, ఈటల రాజేందర్ గారు వచ్చారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి ఎవరికి కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎవరికి కూడా దొంగతనాలు జరగకుండా, ఇలాంటివి ఎప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వాళ్ళు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ముందుగా పోలీసు వాళ్ళకి మేము విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాము. ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి మా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాభివందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నామండి. ఈ ఖైరతాబాద్ గణేష్ ఈ సంవత్సరం 63 ఫీట్ల ఎత్తు నిర్మించడం అనేది చాలా అరుదైన విషయం, చాలా గొప్ప గర్వకారణమైన విషయం. భారతదేశానికి కూడా కావచ్చు, ఈ హైదరాబాద్కి కూడా కావచ్చు. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ మన ఖైరతాబాద్ దగ్గరికి వచ్చి ఆ గణేష్ని దర్శించుకోవడం కూడా చాలా ప్రత్యేకమైన దర్శనం ఇది. ఓకే, భారతీయ జనతా పార్టీ అన్నారు కదా, కాసేపు గణేశుడిని పక్కన పెట్టి పాలిటిక్స్కి వెళ్తే ఈసారి వస్తుంది అనుకుంటున్నారా? 100% అండి. ఈసారి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము సీఎంగా గెలిపించుకోవాలని చెప్పేసి చాలా అభిప్రాయంతో, ఆతృతతో ఉన్నాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో రావడం అనేది చాలా గొప్ప. మరి కాంగ్రెస్ అయితే ఇప్పుడు మరి 6 హామీలు ఇచ్చేసింది, సో మళ్ళీ అందరికీ హోప్స్ పెరుగుతున్నాయి 6 చూసేసరికి. మరి ఏమైనా చేంజ్లు ఉంటాయంటారా? అవునండి, ఈ విషయం ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత ముందుకు కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడం అనేది కూడా చాలా గొప్ప విషయము. అందరికీ ఉచిత బస్సు ఫ్రీ సర్వీస్ పెట్టారు అని చెప్పారు. అక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అండి. అయితే ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీ, అంటే బీజేపీ వస్తుందని మీరైతే గ్యారంటీగా? 100% అండి. ఇది 99% కాదు, 100% నేను హెచ్చరిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలోకి
అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, మేము ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో గత 6 సంవత్సరాల నుంచి కార్యకర్తగా కావచ్చు, బోరబండ డివిజన్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్గా కావచ్చు బాధ్యతలు చేపడతా ఉన్నాను. అతి తొందరలో కూడా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధికార ప్రతినిధిగా కూడా నన్ను ఎన్నిక చేసుకోవడానికి మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది బిజినెస్ ఏంటి, లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ఉంది అన్నీ ఆయన అడిగి కనుక్కుందాం. నమస్తే అండి, మీ పేరు? రాజీవ్ గారు, చెప్పండి మీరు ఎన్నేళ్లుగా ఇలా పెడుతున్నారు? ప్రతిసారి వినాయక చవితి పెడతారా? 5 years నుంచి పెడుతున్నాం మేడం. 5 years నుంచి. ఎలా ఉందండి ఈ ఏడాది? అంటే నిన్న వినాయక చవితి అయింది కదా, ఎలా ఉంది జనాలు అంతా, ఇక్కడ పబ్లిక్ ఎలా ఉంది? పర్వాలేదు మేడం, బాగానే ఉన్నది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏం తేడా ఉంది? లాస్ట్ ఇయర్ బిజినెస్ ఎలా ఉండేది, ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా ముంగట తెలుస్తుంది కదా మేడం, ఇప్పుడు తెలియదు కదా. బట్ నిన్న ఒక్క రోజు కూడా 2 లక్షల మంది వచ్చారు అని పోలీసులు అంటున్నారు. సో మీ బిజినెస్ ఎలా ఉంది? నిన్న టైట్ చేశారు కదా మేడం, పోలీసు వాళ్ళు టైట్ చేశారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది కొంచెం. ఇక 3 days 4 days అయితే అప్పుడు బిజినెస్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే మనం చూడొచ్చు. మీ పేరు? నా పేరు మంజుల అండి. ఓకే, మంజుల గారు చెప్పండి, ఎన్నేళ్లుగా చేస్తున్నారు, అసలు ఏంటి బిజినెస్? ఈ మసాలా ఫ్రైస్ ఏంటి, ఏమేమి మసాలా ఫ్రైస్ ఉన్నాయి? మాది శ్రీ మసాలా అని చెప్పి హోమ్ మేడ్ మంచూరియన్ మసాలా మేడం. ఏంటంటే గత 8 సంవత్సరాల క్రితం మాది ఇది హోమ్ మేడ్ మేడం. మేమే ఇంట్లో తయారు చేస్తాం, మా అన్నయ్య మేక్ చేస్తారండి. ఏంటంటే జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఇష్టపడని వాళ్ళు ఇంట్లో తయారు చేసుకొని తినడం కోసం ఈ మసాలా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ ఓవర్ మన హైదరాబాద్ మొత్తం ఎగ్జిబిషన్స్లో, నాంపల్లి ఎగ్జిబిషన్, నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్, ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా మా ప్రోడక్ట్ పెడుతున్నామండి. మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ మేము ఖైరతాబాదేనండి మాది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉన్నాం. 8 years నుంచి పెడుతున్నాం. ఓకే, 8 years నుంచి ఎలా ఉంది? ఈ ఇయర్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ బిజినెస్? ఒక 2 years అయితే కరోనా వల్ల కొంచెం తక్కువ ఉందండి. లాస్ట్ ఇయర్ కొంచెం పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే నిన్న అయితే పబ్లిక్ క్రౌడ్ బాగానే ఉంది. ఈరోజు అయితే ట్యూస్డే కాబట్టి కొంచెం వర్కింగ్ డే, ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు. ఈసారి ఇంకా చాలా బాగా ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడే ఫ్రై చేసి చూపించి శాంపిల్ చూపిస్తారా వచ్చిన వాళ్ళకి? అవును మేడం. ఏంటంటే టేస్ట్ చూడండి, కస్టమర్స్ ఏది నమ్మరు. టేస్ట్ చూపిస్తాము, వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. అంటే మరి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? 1 year ఎక్స్పైరీ డేట్ మేడం. ఇంకా కెమికల్స్ లాంటివి ఏమీ ఉండవు. ఇదేంటంటే కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, బొంబాయి రవ్వ ఇంట్లో తయారు చేసే మసాలా మేడం. బయట ఫుడ్స్ ఈరోజు వాడు ఏం కలుపుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కాబట్టి ఇంట్లో హార్మ్ఫుల్ కాకుండా హెల్దీ ప్రోడక్ట్ మేడం. అంటే ఇప్పుడు ఒక ప్యాకెట్ కొనుక్కుంటే ఎంత మందికి వస్తుంది? ఇది 1.5 kg వెజిటేబుల్కి వాడచ్చు మేడం. ఇది 1 year ఎక్స్పైరీ డేట్. అసలు ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఇందులో? ఇప్పుడు ఇదైతే గోబీ కనిపిస్తుంది, ఇంకా మిక్స్ టు ఆల్ వెజిటేబుల్స్, అన్ని కూరగాయ వెజిటేబుల్స్ కి కలుపుకోవచ్చు మేడం. ఇది నాన్ వెజ్ అండి, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నిటికీ వాడుకోవచ్చు మేడం. ఎస్ మేడం. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయన్నమాట. ఓకే, రెండు మీరు ఇక్కడే చేసి చూపిస్తూ ఉంటారు? వెజ్ మాత్రమే చూపిస్తాం మేడం. ఇక్కడ ఏంటంటే గుడికి వచ్చే వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి నాన్ వెజ్ చూపించము. వెజ్ అయితే అందరికీ టేస్ట్ చూపిస్తాం మేడం. అన్ని వెజిటేబుల్స్ కి మిక్స్ చేసి ఫ్రై చేసి చూపిస్తాం, వాళ్ళ కళ్ళెదురుగా మాత్రమే. వచ్చిన వాళ్ళు టేస్ట్ చూసి తీసుకోవచ్చు అన్నమాట ప్యాకెట్. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.